హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజుదండి. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఉదయాన్నే ఇంకా ఎంక్వైరీ చేయాలన్నమాట. ఎక్కడ పిల్లి వచ్చిందా, ఎలుకలు వచ్చినాయా ఇంట్లోకి అన్నీ చూసి వస్తాడు. ఇంకా శుక్రవారం కదా, గురువారం నైటే అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఉదయాన్నే ముగ్గులు వేసేసాను. ఇంకా ముగ్గుల్లో పసుపు కుంకుమ వేసేసి వాకిలి పూజ చేస్తాను. కొంచెం పసుపు పూసేసి బొట్లు పెడతాను. మొత్తం పెట్టినా ఉండవండి, సాయంకాలం కడిగేస్తే మొత్తం పోతాయి. ఒకప్పుడైతే మేము పసుపులోకి కలర్ ఉంటుంది, ఆ కలర్ తీసుకొచ్చి కలిపేవాళ్ళం. కలర్ అంటే మామూలు కాదు, అదొక రంగు అనమాట. అంటారు వాళ్ళకి మసాలా ఎక్కువైపోయింది. ఇంకా వీళ్ళిద్దరికి ఇట్లాగే ఉంటుందండి. రోజు గొడవ చేస్తాడు, ఇంకా కూర్చొని ఇవ్వడు, ఇట్లాగే చేస్తుంటాడు అంతే వాళ్ళు. ఇంకా మందారపు చెట్టుకి పూలు ఉంటే పూలు కోసుకొచ్చేసాను. ఇంకా 2 మల్లెపూలు అయితే పూసినాయి. ఇంకా శుక్రవారం రోజు అమ్మవారికి మల్లెపూలు ఇష్టం కదా, పెడదామని చెప్పి కోసుకొచ్చాను. మా వారు ఆ వీడియో తీస్తుంటే, ఈ వీడియోలు తీసే శ్రద్ధ ఏదో చదువు మీద చూపిస్తే ఈ పాటికి ఉద్యోగం వచ్చేది కదా అని అంటున్నారు. నేనేం చెప్పానంటే, ఉద్యోగం చేసినా అక్కడ ఒకరి కిందకి వెళ్ళి చేయాలి, అదే యూట్యూబ్లో తీసుకుంటే మన ఇంట్లో మనమే పడుకొని చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, అట్లయినా చేసుకోవచ్చు అని చెప్పానండి. కరెక్టేనంటారా? ఇంకోండి, ఇంకా ఉదయాన్నే పొయ్యి మొత్తం క్లీన్ చేసేసి అంట్లన్నీ తోమేసాను. ఇంకా కుందులు కూడా తోమ పెట్టేశాను. ఇంకా స్టవ్కి అయితే కొంచెం పసుపు పూసి బొట్టు పెడుతున్నాను. ప్రతి శుక్రవారం పసుపు పూసి బొట్టు పెడతాను. ఏదైనా పండగ వచ్చిందనుకోండి, పండగ కూడా అట్లా చేస్తా. ఇంకా వీటి రోజుల్లో అయితే పెట్టను, కానీ శుక్రవారం రోజు మటుకు ఖచ్చితంగా పసుపు పూసి బొట్టు పెడతాను. ఆ పై స్టాండ్లు తీసి కడిగేస్తాను, కడిగేసి ఇంకా పూజిస్తాను అనమాట. ఇది మాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి. ఫస్ట్ అసలు ముందు నిద్రలేవగానే స్టవ్ మీద ఏమన్నా చేయాలంటే ఫస్ట్ పొయ్యి తుడిస్తేనే చేస్తా ఏదైనా. ఫస్ట్ మొత్తం తుడిచేసి తర్వాత కొంచెం నీళ్లు జల్లేసి తుడుస్తాను. ఇంకా పొయ్యి గట్ట అవి క్లీన్ చేసేటప్పుడు మాత్రం సబ్బేసి తోమేస్తాను అనమాట, షింక్లో పెట్టి. నేను ప్రతి శుక్రవారం ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు పసుపు వేస్తాను, కళ్ళుప్పు అనమాట, సాల్ట్ కాదు, కళ్ళుప్పు పసుపు వేసి తుడుస్తాను. ఇంకో మాకున్నాడు కదా ఇంట్లో రాక్సీగాడు, ఇంకా వీడు తిరుగుతూ ఉంటాడు, కొంచెం నీసు వాసన వస్తుంటుంది. ఇంకా వాటి జల్లు అదంతా పడుతూ ఉంటుంది, అందుకని చెప్పి కొంచెం జల్లేసి తుడుస్తాను, విమ్ జల్లు. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట. ఇది వచ్చేసి డైలీ ఇదైతే వేసి తుడుస్తాను. బండలు అయితే బాగా వస్తాయి, మా టైల్స్ నీట్గా ఉంటాయండి. ఇంకా ఇవి బాత్రూమ్ తుడుచుకున్నా బాగుంటుంది. ఇంకా బట్టలకు కూడా ఏదన్నా మురిగ్గా ఉన్న బట్టలకు వేసినా కూడా కొంచెం మామూలు లిక్విడ్ వేసుకొని ఇది కొంచెం వేసుకుంటే బట్టలు కూడా నీట్గా వస్తాయి. బాత్రూమ్ కడుక్కున్నా బాగానే ఉంటుంది. ఇంకా టమాటా పప్పు చేద్దామని చెప్పి కుక్కర్లో పప్పు వేసానండి. ఇంకా టమాటాలు కూడా 2 ముక్కలు వేసేసాను, తొక్కు తీసేద్దామని చెప్పి. ఇంకా పచ్చిమిర్చి అట్లాగే వేసా, చిన్నయ్యే కదా అని చెప్పి. నాకెందుకో ఎంత పనైనా చేస్తాను, కానీ వంట మాత్రం చేయాలంటే ఇసుగ్గా ఉంటుంది. ఇంకా కూర ఒక్కటి చేయడానికే ఒళ్ళు బద్ధకం అండి, ఇంకే పనైనా చేసుకుంటాను, అదేందో కానీ తప్పదు, చేయాలి. ఇంకా కారము ఆశీర్వాద్ కారం టేస్ట్ లేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. కొంచెం గరం మసాలా పొడి ఉంటే ఇంట్లో చేసింది అది వేసాను, అది వేస్తే అన్న కొంచెం టేస్ట్ వస్తుందేమోనని. అయినా లేదండి, టేస్ట్ అట్లాగే ఉంది.
ఇంకా మసాలా పొడి అన్నా దంచుకొని దాంట్లో కలుపుకోవాలా, లేదంటే మసాలా కారం అన్నా తెప్పించుకోవాలి. ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను. ఇంకా కల్లుప్పు తెప్పించాను. కల్లుప్పు తీసి ఒక దాంట్లో పోసేస్తాను నేనైతే. గాజుది ఉంటుంది, గాజు దాంట్లో పోసేస్తాను. సరిపోద్ది అనమాట కేజీ ఉప్పు. కల్లుప్పు అనేది ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ తెప్పించుకోండి, మంచిది. తెప్పించుకొని దేవుడి కాడ పెట్టుకోండి. ఇట్లా చేస్తే మంచిది అంటారు, కల్లుప్పు లక్ష్మీదేవి కాబట్టి. ఇట్లా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని వాడుకుంటాను. ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేశాను. ఇవి వచ్చేసి దంపుడు బియ్యం కదా, అందుకని ఇట్లా కనిపిస్తుంది వాటర్ కూడా. ఇంకా అన్నం పప్పు అయిపోతుందండి, ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట. కుక్కర్లో వేసేస్తే పప్పు తీసి తిరగమాత పెట్టేస్తాను. కొంచెం బీట్రూట్ జ్యూస్ తాగుతామని చెప్పి కొంచెం మిక్సీకి వేసి కొన్ని వాటర్ కలుపుకున్నాను, మరీ చిక్కగా ఉందని చెప్పి. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం తాగేశాను. ఇంక శుక్రవారం కదా, పొద్దున్నే పూజ అయిపోయింది. ఇంక మందార పూలు ఉన్నాయి కదా, మందార పూలు పెడితే పటాలకి అసలు ఎంత కలగా ఉంటుందోనండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ రోజుకైతే వీడియో ఇదేనండి.